సమగ్ర శిక్షణ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ అమ్మవారి బోనాల పండుగను జరుపుకున్నారు. జగిత్యాల పట్టణంలోని గత 14 రోజుల నుండి సమగ్ర శిక్షణ ఉద్యోగులను వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన సమ్మెలో భాగంగా సోమవారం సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ మహిళా ఉద్యోగులు బోనం ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య పట్టణ వీధుల గుండా తిరుగుతూ సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ బోనాల పండుగ జరుపుకుంటున్నామని వారు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలని వారు కోరారు. జిల్లా విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరం కూడా గత 14 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నాము. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, స్వయాన మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు విద్యాశాఖలో తీసుకున్నట్లయితే అన్ని సమస్యలన్నీ కూడా ఎన్నో క్లియర్ చేసినటువంటి గొప్పవారు. అట్లాగే మరి విద్యాశాఖను ఎన్నో సంవత్సరాలుగా భరిస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మహానిశలు కష్టపడుతున్నటువంటి ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే తీర్చాలని, మరి వాటిని ఆ యొక్క కోరికలన్నీ తీర్చే విధంగా ఈరోజు అమ్మవారికి బోనాలను సమర్పించుకొని ముఖ్యమంత్రి గారి యొక్క మనసును కలిగించి అట్లాగే ఏదో ఒక బ్రహ్మ ముహూర్తం లోపల కంపల్సరీ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరడం జరుగుతుంది. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, స్వయాన మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి పెద్దలు ఎన్నైతే విద్యాశాఖను తీసుకొని ఉన్నప్పుడు మరి విద్యాశాఖలో ఉన్నటువంటి సమగ్ర సమస్యలన్నీ కూడా సమస్యపోయినాయి. ఈరోజు డిఏలు అయితేనేమిటి, ప్రమోషన్లు అయితేనేమిటి, అట్లాగే ట్రాన్స్ఫర్లు అయితేనేమిటి, మరి మిగిలినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులను మాత్రమే చిన్నచూపు చూడకుండా దయచేసి వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని కోరడం జరుగుతుంది. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగులను వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే